నమస్కారం జీసీఆర్జేవై వార్తావానికి స్వాగతం. ముఖ్యమైన వార్తలను మీ ముందుకు తీసుకొస్తుంది పి రూప ప్రియాంక, ద్వితీయ సంవత్సర రాజనీతి శాస్త్రం నుంచి. ముందుగా కళాశాల వార్తలు. ప్రయోగ పాఠాలు నేర్పే ల్యాబ్ ఆన్ వీల్స్. నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే పిల్లలకు మరింత సమగ్రంగా విజ్ఞానం అందాలంటే ప్రయోగ పాఠాలు తప్పనిసరి. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రయోగాత్మక విద్యను అందించేందుకు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని 177 ఏళ్ల చరిత్ర ఉన్న ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల అటానమస్ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. హైగ్లో పేరిట ల్యాబ్ ఆన్ వీల్స్ నడుపుతోంది. పరికరాలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్ ప్రతి వారం పాఠశాలకు వెళ్తూ విద్యార్థులతోనే ప్రయోగాలు చేస్తూ అవగాహన కల్పిస్తోంది. ఈ ప్రయత్నానికి జిల్లా కలెక్టర్ ప్రశాంతి గారు ప్రోత్సాహం అందిస్తున్నారు. అంతర్జాతీయ వార్తలు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా రష్యా సమావేశానికి ముందుగా తన దేశ సార్వభౌమత్వాన్ని రక్షించుకునేందుకు నమ్మదగిన మరియు దీర్ఘకాలిక హామీలను కలిగిన శాంతి ఒప్పందం తప్పనిసరిగా ఉండాలని ఉద్ఘాటించారు. జెనీవాలో 184 దేశాల ప్రతినిధులు ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టేందుకు బలమైన గ్లోబల్ ఒప్పందం కుదుర్చుకోవడానికి సమావేశమయ్యారు. ప్లాస్టిక్ కాలుష్యంపై అంతర్జాతీయ చట్టబద్ధమైన పరికరాన్ని రూపకల్పన చేయడానికి అంతర్ప్రభుత్వ చర్చల కమిటీ INC 5.2 ఐదవ సమావేశం ప్రస్తుతం జెనీవాలో జరుగుతోంది. జాతీయ వార్తలు. ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక సాంకేతిక పరిజ్ఞాన విజయం, రక్షణ రంగంలో మేకింగ్ ఇండియా బలమున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బెంగళూరులో సుమారు 22,800 కోట్ల విలువైన మెట్రో ప్రాజెక్టులను ప్రారంభించి పునాదిరాయి వేశారు. ప్రపంచవ్యాప్తంగా మెట్రో నెట్వర్క్ పరంగా భారత 3వ అతిపెద్ద దేశమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రీయ వార్తలు. హాంద్రీ నీవా ప్రాజెక్టు ద్వారా రాయలసీమ జిల్లాలకు సాగునీరు అందుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. అమృత పథకం ద్వారా దేశంలోని రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు వెల్లడించారు. విద్యా వార్తలు. దిశ అభియాన్. మానసిక వికలాంగత కలిగిన విద్యార్థులకు ఏకరీతి మరియు నాణ్యమైన విద్య అందించే దిశగా మార్గం చూపే ఈ కార్యక్రమం మహారాష్ట్రలో విజయవంతంగా అమలు చేయబడింది. చివరిగా వాతావరణం. మధ్యాహ్నం మేఘావృతంగా ఉండి 2-3 ఉరుములతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెంటీగ్రేడ్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెంటీగ్రేడ్. ఇవి ఈ రోజు ముఖ్యాంశాలు. తిరిగి మళ్ళీ రేపు కలుద్దాం. ధన్యవాదాలు.